రాక అనివార్యం హనుమా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో. మన టాపిక్ వచ్చేసి జై హనుమాన్. అయితే మన హనుమాన్ మూవీకి సీక్వెల్గా రాబోతున్న జై హనుమాన్ మూవీ అయితే కనుక మనందరికీ తెలిసిందే 2025 జాన్ 12న అయితే కనుక రిలీజ్ అవ్వబోతుంది. అయితే దీనికి సంబంధించి జై హనుమాన్ మూవీ 3Dలో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట మన ప్రశాంత్ వర్మ గారు. ఇంకా మీ అందరికి కూడా తెలుసు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి. సో ఈ సినిమాటిక్ యూనివర్స్లోనే అధీరా అనే ఇంకో మూవీ కూడా రాబోతుంది. అలా డిఫరెంట్ మూవీస్ అయితే రాబోతున్నాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం జై హనుమాన్ మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ వచ్చేసి రామ్ చరణ్ రానా దగ్గుపాటి అయితే నటించే అవకాశం ఉందని చెప్పేసి మన గాసిప్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమి రాలేదు. బట్ వాళ్ళిద్దరికి అయితే చాలా బాగుంటుంది, బిగ్ స్కేల్లో ఉంటుంది కాబట్టి అని జనాలు అయితే అభిప్రాయపడుతున్నారు అనమాట. అయితే మనకి జై హనుమాన్ క్లైమాక్స్లో మనకి అయితే హనుమాన్ మూవీలోనే మనకి చివరిలో ఒక గ్లిమ్స్ లాంటిది అయితే కనుక ప్లాన్ చేశారు జై హనుమాన్ మూవీ గురించి. అదేంటంటే కనుక మన సప్త చిరంజీవిలో ఒకరైన హనుమంతుని రప్పించడం కోసం, అదే సప్త చిరంజీవిలో ఒకరైన విభీషణుడు నీ రాక ఇప్పుడు అనివార్యమైంది హనుమ అని చెప్పేసి పిలుస్తారు. అయితే మనకి హనుమంతుడు ఫ్యూచర్లో మన భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద ఉండబోతుంది. అయితే తనలోని ఒక రక్తపు చుక్కలోని పవరు ఒక వ్యక్తికి వస్తే ఎలా ఉంటుందని మనం ఆల్రెడీ హనుమాన్ మూవీలో చూసాం. సో ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇంకా ఎక్కువ పెద్ద స్కేల్లో ప్లాన్ చేస్తున్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే కనుక మనకి దీంట్లో హనుమాన్ మూవీలో విలన్ చనిపోయారు కదా మన వినయరాయ్ గారు. సో ఆయన కూడా మళ్ళీ తిరిగి బతికి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎందుకంటే ఆయన కంప్లీట్గా డిమాలిష్ అయిపోయినట్టు మనం ఎక్కడ చూపించలేదన్నమాట. సో ఆ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయినట్టు కాదు. సో మనం ఇలాంటి ఎక్కువ మంది విలన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి ఇంకొక 2-3 విలన్ని మన జై హనుమాన్ మూవీలో ఇంట్రొడ్యూషన్ అయితే కనుక చూడొచ్చు అనమాట. సో వీళ్ళతో మన హనుమంతు ఏ విధంగా ఫైట్ చేస్తాడో, అవసరం వచ్చినప్పుడు మన హనుమాన్ అంటే నిజమైన హనుమాను మనకి ఏ విధంగా వచ్చి తనకి సహాయం చేస్తాడనే దాని గురించి అయితే కనుక ఈ జై హనుమాన్ మూవీలో చూపించే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక రాముడి పాత్ర కూడా చూపిస్తారు. ఇంకా రాముడు కూడా నిజంగా వస్తే ఎలా ఉంటుంది అనే చిన్న గ్లిమ్స్ అయితే చూపిస్తారు అని చెప్పేసి ఆ రాముడి పాత్ర కోసం కూడా కొంతమంది యష్ గారిని, ఇంకొంతమంది రామ్ చరణ్ రాముడి పాత్ర కోసం అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్ గాసిప్స్ అయితే నడుస్తున్నాయి. ప్రజెంట్ అయితే కనుక పూర్తి అప్డేట్ లేదు. సో చూడాలి మరి మన జై హనుమాన్ మూవీలో ఎలాంటి విచిత్రమైన విషయాలు ప్లాన్ చేశారో. సో నేనైతే ఈ మూవీ గురించి బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మనకి 2025 జాన్ 12న రిలీజ్ అవబోతుంది. డేట్ కొంచెం అటు ఇటున 2025లో అయితే రిలీజ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు టాపిక్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.